జై శ్రీకృష్ణ. ఒక సనాతని హిందువుగా రాజమౌళి గారికి నా సంపూర్ణ మద్దతు. ప్రజెంట్ జరుగుతున్న వివాదానికి సంబంధించి, అలాగే ఈ విషయంలో రాజమౌళి గారిని తిట్టిపోస్తున్న వాళ్ళందరికీ హిందూ ధర్మం పట్ల చాలా అభిమానం ఉందేమో అని పొరపాటును కూడా అనుకోవద్దు. అలాగే ఆయన్ని సమర్థించే వాళ్ళు హిందూ వ్యతిరేకులను కూడా పొరపాటును అనుకోవద్దు. దానికి సంబంధించి అసలు నిజానికి ఎవరికి హిందూ ధర్మం పట్ల నిజంగా అభిమానం ఉంది, ఈ జాతి పట్ల, ఈ దేశం పట్ల గౌరవం, బాధ్యత, అభిమానం ఎవరికి ఉన్నాయి అనే విషయం కొన్ని పాయింట్స్ చెప్తాను. మొదట చిన్న ఉదాహరణతో స్టార్ట్ చేస్తాను. జెమిమా రోడ్రిగ్స్ అని ఒక ఉమెన్ క్రికెటర్ ఈ మధ్య చాలా మంచి ఇన్నింగ్స్ ఆడి మనకి ఇండియాకి మంచి విన్ అందించింది. ఆమె ఇన్నింగ్స్ ఆడిన తర్వాత ఆమెకు ప్రైజ్ ఇచ్చినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, నా విజయానికి కారణం జీసస్ అని చెప్పింది. విపరీతంగా ట్రోల్ అయింది. ఆ అమ్మాయిని ట్రోల్ చేసిన ఎవరికీ కూడా రాజమౌళిని ట్రోల్ చేసే అర్హత లేదు. ఎందుకంటే జమీమాని ట్రోల్ చేసిన వాళ్ళందరూ ఏ పాయింట్ చెప్పారంటే, కష్టపడింది నువ్వు, కింద మీద పడి చెమటూడ్చి ఎంతో కష్టపడి క్రీజ్లో గంటల తరపున నిలబడి నీ కష్టంతో, నీ చెమటతో నువ్వు విజయాన్ని అందిస్తే సింపుల్గా తీసుకెళ్ళి దాన్ని దేవుడికి ఇచ్చేస్తావా? కష్టపడింది నువ్వు కదా అన్నారు. ఇలా ఆమెను ట్రోల్ చేసిన వాళ్ళు అలా ఎందుకు అన్నారు అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. కానీ అదే వ్యక్తులు ఒక లాజిక్ మర్చిపోతున్నారు. రాజమౌళి తాను దేవుని నమ్మనని ఎన్నోసార్లు చెప్పినా మిగతా నాస్తికుల్లాగా వెటకారాలు, విమర్శలు చేయలేదు హిందూ ధర్మం మీద. జస్ట్ తన పనిని తాను నమ్ముకుంటాడు. కర్మయోగం చెప్పాడు, భగవద్గీతను నమ్ముతానని చెప్పాడు. సో అటువంటి రాజమౌళి విపరీతమైన కష్టించే స్వభావం అతనిది. అలా కష్టపడి తన ఏర్పాట్లు తను చేసుకుంటూ ఈవెంట్కి ప్రిపేర్ అవుతున్న సమయంలో ఎవరో వచ్చి దేవుడిని అనుకుంటాడు, దేవుడిని నడిపిస్తాడు అంటే ఇక్కడైతే వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తండ్రి గారు హనుమంతుడు అని చెప్పారు. సో కష్టపడి పని చేసేవాడికి, దేవుని నమ్మని వాడి దగ్గరికి వెళ్ళి చెవిలో దేవుడు చేస్తున్నాడంటే చిర్రెత్తుకు రావడం సహజం. మనలో ఎవరికైనా మనం చాలా కష్టపడినప్పుడు ఎవరికో క్రెడిట్ ఇచ్చేస్తుంటే పైగా నమ్మని వ్యక్తికి కొంచెం అప్సెట్ అవ్వడం చాలా సహజం. సేమ్ జెమిమా రోడ్రిగ్స్ని విమర్శించిన వాళ్ళు ఇక్కడ ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. సేమ్ లాజిక్ ఇక్కడ కూడా. మీ ఎవరికీ అర్హత లేదు. ఎందుకంటే రాజమౌళి గారు నమ్మడం తెలిసి ఆయన విపరీతం కష్టపడుతున్న టైంలో ఈవెంట్ జరుగుతుందా లేదా అన్న టైంలో వచ్చి హనుమంతుని నడిపిస్తాడు అన్నప్పుడు ఆయనకి తన కష్టాన్ని కదా గుర్తించాలి. నేను కదా కష్టపడుతున్నాను. అంత సవ్యంగా జరిగిన తర్వాత పోనీ ఏ గుడికి వెళ్ళడమో, అది ఆయన ఇంతకుముందు గుళ్ళకి వెళ్ళాడు, ఆ వ్యూతో ఉంటాడు. కానీ ఆ మూడ్లో ఉన్నప్పుడు అలా అనడంతో అప్పటికీ ఆయన, ఆ తండ్రి గారు అలా చెప్పినప్పుడు తిరగబడకుండా అంత కష్టంలో, అంత పనిలో కష్టం తనది అని తెలిసినా కూడా సరే తండ్రి మీద గౌరవంతో ఏం మాట్లాడలేదు. సో ఆ ఈవెంట్ పదే పదే ఫ్లాప్ అవుతున్నప్పుడు, చిరాకు వచ్చినప్పుడు అసహనం రకరకాలుగా వ్యక్తం అవుతుంది. అందులో భాగంగా మీరు కావాలంటే ఆయన స్పీచ్ ఇచ్చినప్పుడు ఎంత అసహనమైన బాడీ లాంగ్వేజ్ తోటి, ఎంత అప్సెట్ అయ్యి ఎలా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ని అర్థం చేసుకుంటే మనందరం కూడా అటువంటి స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నప్పుడు ఇంకా దారుణంగా దేవుళ్ళని తిడతాం, తల్లిదండ్రులను తిడతాం, ఇంట్లో పెళ్ళాం మీద ప్లేట్లు అన్నీ విసిరేస్తారు, అన్నీ చేస్తారు. కాకపోతే రాజమౌళి టార్గెట్ కాబట్టి ఆయన అంత అప్సెట్లో కూడా ఎంత సంయమనంతో చెప్పాడంటే, మా నాన్నగారు ఇలా అన్నారు, హనుమంతుని నడిపిస్తాడని, ఇదేనా నడిపించటం అన్నాడు. అందులో అతను హనుమంతుని ఏమాత్రం విమర్శించలేదు. ఇక్కడ అందరూ ఈ రాజకీయ నాయకులతో సహా రాజమౌళిని తిట్టిపోస్తున్న వాళ్ళు, నాలుగు కోస్తాం నీ సినిమాలు ఆడనివ్వం అని రెచ్చిపోతున్న వాళ్ళందరూ కూడా కీలకమైన లాజిక్ మిస్ అయ్యారు. ఆ మిస్ అయిన లాజిక్ ఏంటంటే, రాజమౌళి దేవుడి మీకు నెట్టేశాడు అన్నారు. శుద్ధ తప్పు. ఒక్కడికి బుర్ర పనిచేయలేదు. రాజమౌళి ఎక్కడా దేవుడి మీద నెట్టలేదు. తాను అసలు దేవుడి ప్రస్తావనే తీసుకురాలేదు. అటువంటి సమయంలో వాళ్ళ తండ్రి గారు వచ్చి హనుమంతుని నడిపిస్తాడు అని భరోసా ఇచ్చేసినప్పుడు అప్పుడు తండ్రిని ప్రశ్నించాడు తిరిగి. ఏదో నడిపిస్తాడు, నా కష్టాన్ని నమ్ముకుని నేను ఏదో చేసుకుంటున్న దేవుడు నడిపిస్తాడు అన్నారు కదా, ఇలా ఇలా అవుతుంది, మీరు అన్నారు కదా, మరి సమాధానం చెప్పండి, ఇదేనా దేవుడు నడిపించటం అని
తండ్రిని ప్రశ్నించాడు. అంటే తండ్రి ఏదైతే భరోసా ఇచ్చాడో ఆ భరోసా ఫెయిల్ అవ్వడంతో ఆ తండ్రికి అందుకని మీరు మీ బిలీఫ్స్ మీ దగ్గర పెట్టుకోండి, నేను కష్టాన్ని నమ్ముకున్నాను అని చెప్పే ప్రయత్నం తప్ప హనుమంతుడు అనేది అక్కడ టాపిక్ అంతే. కానీ ఈయన హనుమంతుడిని టార్గెట్ చేయనే లేదు. వాళ్ళ తండ్రి గారికి చెప్పారు. వాళ్ళ తండ్రి గారికి ఏం చెప్పాడంటే, నా పని నేను కష్టించి పని చేసుకుంటున్నాను. సో ఆ చిరాకులో ఇలాంటి భరోసాలు నాకు ఇవ్వకండి, చూడండి ఏమైంది అన్నాడు. అలా మనం అందరం కూడా చేసే పని. ఆఖరికి దేవుడి విషయంలో అయినా సరే మనం దేవుని వెంటనే మనం ఏదో అనుకుంటే ఏదో మొక్కుకుంటాం, పని అవ్వదు. దేవుడి మందిరం దగ్గర కూర్చుని నేను ఇన్ని చేశాను, ఏం చేసావు నువ్వు నాకు అని ప్రతి ఒక్కడు, ఈ విమర్శిస్తున్న ప్రతి ఒక్కడు రాజమౌళి కంటే ఘోరంగా దేవుణ్ణి విమర్శించే ఉంటారు ఏదో టైంలో. అంటే ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో మేబీ తిట్టాలని కాకుండా అసహనంతో అక్కసుతో చిన్నప్పటి నుంచి పూజలు చేసాం, మా జీవితం ఇలా ఏడిసింది. మన ఇళ్లలో చూస్తూ ఉంటే మన పెద్దవాళ్ళు చాలా ఫ్రస్ట్రేటింగ్ టైమ్స్ వచ్చినప్పుడు మన ఇళ్లలో పెద్దవాళ్ళు ఎంతో భక్తిగా ఉండేవాళ్ళే ఒక విచారంగా కూర్చుని ఒక పక్కన ఏదో కష్టం వచ్చినప్పుడు ఏదో ఏ భార్య వచ్చి ఏమండి పదండి పలానా పూజ చేద్దాం, పలానా ఏదో చేద్దాం అన్నప్పుడు చేస్తూనే ఉన్నాం. చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, ఆయన ఏమైనా పట్టించుకున్నాడా? మన జీవితాలు ఎలాగే ఏడిసాయి, మన బ్రతుకులు ఎలాగే ఏడిసాయి, చేశాడు, ఎన్నో పూజలు చేసాం అని అనని ఫ్యామిలీ ఉండదు. సో ఈ చిన్న స్టేట్మెంట్ని నమ్మని వాడు చెప్పినప్పుడు ఇంకా మనం యాక్సెప్ట్ చేయాలి. సో అక్కడ హనుమంతుడిని విమర్శించడం అనే టాపిక్కే లేదు. కాబట్టి ఏదో ఫెయిల్ అయితే హనుమంతుడి మీదకి నెట్టేశాడు అనేది అసలు అక్కడ జరగలేదు. ఇది తప్పుడు ప్రొపగాండా. మీరు అర్థం చేసుకోకపోవడం వల్ల ఇది ఒక స్టేట్మెంట్ తయారు చేశారు. అతను హనుమంతుడి మీద నెట్టలేదు. ఎవరైతే భరోసా ఇచ్చారో వాళ్ళ నాన్నగారి రూపంలో వాళ్ళ నాన్నగారికి తిరిగి ఇచ్చేశాడు. మీరు ఎందుకు మధ్యలో దూరటం, నాకు ఇలా చెప్పటం, మీరు అన్నారు కదా, మాట ఇచ్చారు, మాట జరగలేదు, ప్రశ్నిస్తారు కదా, ఇదిగో హనుమంతుడు వెనుకుని నడిపిస్తాడన్నారు. మీరు అసలు వాళ్ళ తండ్రి గారు వచ్చి ఆ మాట అనకపోతే రాజమౌళి తనే తలకాయ పట్టుకుని తన కష్టాలు ఏవో తన పడి అమ్మయ్య సాధించామని చెప్పుకుని స్పీచ్ ఇచ్చేవాడు. మీరు వెళ్ళి మీ ఫెయిత్ని అతనికి టెస్ట్కి గురి చేశారు. అతనిలో తోయడానికి ట్రై చేయటం వల్ల, అతని బుర్రలో వేయటం వల్ల దాన్ని తిరిగి మీకు ఇచ్చేశాడు, అంతే అక్కడ జరిగింది. సో రాజమౌళి ఏ కోసానా కూడా తన దేవుడిని నమ్మినా నమ్మకపోయినా అసలు తన నాస్తికుడనే పదమే ఎక్కువగా వాడు. నేను నమ్మను, పెద్దగా నమ్మను అంటాడు. కానీ చాలా సందర్భాల్లో ఆయన ఎన్నోసార్లు చెప్పాడు, ఆయన కర్మయోగి, ఒక శక్తిని నమ్ముతాడు అన్నది చాలా రుజువవుతుంది. అతని వ్యవహార శైలి చూస్తే అతను నిజంగా అతని లోపల దైవం ఉన్నాడన్న విషయం అర్థమవుతుంది. అసలు దేశానికి, ధర్మానికి అతను ఇచ్చిన ఒక మంచి ఎలివేషన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో కూడా అతను ఇచ్చిన ఎలివేషన్ కానీ, తన సినిమాల్లో దేవుళ్ళ గురించి పాజిటివ్గా చూపించడం, తను నమ్మకపోయినప్పటికీ పాజిటివ్గా చూపించడం కానీ, ఇవన్నీ అతనితో పోల్చుకుంటే ఈ విమర్శించే వాళ్ళు ఎవ్వరూ కూడా అంత నియమబద్ధంగా, అంత పద్ధతిగా ఉండరు. అతను ఒక ఇండియన్ సినిమానే ఒక గతినే మార్చేసిన వ్యక్తి అంత హంబుల్గా ఎవరి ఫంక్షన్కి వెళ్ళినా, ఎవరు పిలిచినా, పలానా సక్సెస్ మీట్కో దేనికో పిలిచినా వెళ్ళి ఎంకరేజ్ చేసి తనను తాను తక్కువ చేసుకుంటూనే మాట్లాడుతూ ఏనాడు నేను ఇంత చేశాను కదా అన్నట్టు తలెగరేయడు. ఇక రాజమౌళి మీకంటే నాకంటే చాలామంది కంటే ఎందుకు గొప్ప వ్యక్తి అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఇద్దరు అమెరికన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు అమెరికన్స్ ఎవరంటే వాళ్ళు ఏదో ఒక చిన్న వాళ్ళ స్టూడియోలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. మన ఇండియాతో సంబంధం లేదు. వాళ్ళు ఏదో వాళ్ళ మూవీస్ గురించి, వాళ్ళ హాలీవుడ్ సినిమాల గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. వాళ్ళు సినిమాని ఫాలో అయ్యే ఒక ఛానల్ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ వరల్డ్ సినిమా గురించి మాట్లాడుకుంటూ, అలాగే ఒక ఇండియన్ సినిమా గురించి కూడా టాపిక్ వచ్చి ఒక అతనే ఉన్నాడంటే, ఇండియా నుంచి ఆర్ఆర్ఆర్ అనే సినిమా వచ్చింది ఈ మధ్య, చాలా మన అమెరికన్స్కి అద్భుతంగా నచ్చింది ఆ సినిమా. అసలు ఆ సినిమా సంగతి ఏంటి, ఎందుకు మన వాళ్ళు ఒక ఇండియన్ సినిమాని ఎందుకు అంత కనెక్ట్ అయ్యారు దానికి అని ఒక అతను అడిగితే, ఇంకొక అతను ఏం చెప్పాడంటే, అవును రాజమౌళి అని ఫ్రమ్ ఇండియా అతను చాలా మనకు కనెక్ట్ అయ్యేలాగా, అసలు మన హాలీవుడ్ ఇలాంటి సినిమాలు ఎందుకు తీయట్లేదు అనేలాగా సినిమా తీశాడు, నేను చూశాను. నేనైతే అదే అనుకున్నాను, మన వాళ్ళు కూడా ఇలా తీస్తే బాగుండు కదా, ఎందుకు ఒకప్పుడు తీసినట్టు ఇప్పుడు తీయట్లేదు అనుకున్నాను. అలాగే అతనికి జేమ్స్ కెమెరూన్
అతనికి ఒక ఆఫర్ కూడా ఇచ్చాడు, నాతో సినిమా చేయమని. ఎన్నో హాలీవుడ్ ప్రాజెక్ట్స్ మన వాళ్ళు రెడీగా ఉన్నారు, అతను వస్తే అతనికి ఒక వేదిక ఇవ్వటానికి మన వాళ్ళు ఎంతో ఆఫర్ ఇస్తే, ఈ రాజమౌళి అనే వ్యక్తి ఏమన్నాడంటే, అంటే ఇది అమెరికన్ తన మాటల్లో రెండో వ్యక్తికి చెప్తున్నాడు. ఆ రాజమౌళి అనే అతను, నేను హాలీవుడ్ మూవీస్ లాంటివి తీయను, నేను మా దేశంలో బోల్డైన కథలు ఉన్నాయి, మా కథ ప్రపంచానికి చెబుతాను, మా కల్చర్, మా రూట్స్కి సంబంధించిన స్టోరీలు ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాను, మా భారతీయ కథలే చెప్తాను, మా భారతీయ కల్చర్ని ప్రపంచానికి చూపిస్తాను అన్నాడు అని అమెరికన్ చెప్తున్నాడు. అలా సమాధానం చెప్పగలిగిన దర్శకుడు కానీ ఎవరైనా మన దగ్గర ఉన్నారా? ఇంకా రాజమౌళి కాకుండా ఒక ఇద్దరు అమెరికన్స్ ఒక ఇండియన్ మూవీ లాగా మన హాలీవుడ్ సినిమాలు తీస్తే బాగుండు అని అనుకునే అంత సాధించిన వ్యక్తి ఇండియన్ సినిమా హిస్టరీలో ఎవరైనా ఉన్నారా? ఇది ఎవరికి గొప్ప? ఒక ఇండియన్కి కాదా, ఒక తెలుగువాడికి కాదా? నేను భగవద్గీత సారాన్ని ఫాలో అవుతాను అని పబ్లిక్గా చెప్పిన ఆ వ్యక్తిది కాదా? హిందూ వ్యతిరేకి, ధర్మ వ్యతిరేకి అతను ట్రోల్ చేసేవాళ్ళ? ఇకపోతే అతను రాముడి గురించి ఏదో ఓల్డ్ ట్వీట్ ఒకటి తీసుకొస్తున్నారు, ప్రతి దానికి సమాధానం ఉంది. మనకి ఒక వ్యక్తి అర్థమైతే, ఒక వ్యక్తి ఇంటెన్షన్స్లో తప్పు లేదని అర్థమైనప్పుడు అతను ఏ ట్వీట్ చేసినా, ఏ మాట మాట్లాడినా దాంట్లో సరైన అర్థం కనిపిస్తుంది. కానీ ఒక వ్యక్తిని టార్గెట్ చేసినప్పుడు అదే ఓల్డ్ ట్వీట్ చాలా తప్పుడుగా కనిపిస్తుంది. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు గొప్ప సంగీత విద్వాంసుడు, అలాగే భక్తుడు కూడా. ఆయన ఒక ఇంటర్వ్యూలో, ఒక తెలుగు ఛానల్ ఇంటర్వ్యూలో, నాకు రాముడు అంటే ఇష్టం ఉండదు, రాముడికి వెన్నెముక లేదు, నాకు కృష్ణుడు అంటేనే ఇష్టం అన్నారు. ఇది అందరికీ తెలుసు. కొన్ని హిందూ సంఘాల వాళ్ళు దీని మీద పోస్టులు కూడా తమ ఫేస్బుక్ ఖాతాల్లో పెట్టారు. దాని మీద చిన్న డిస్కషన్ కూడా జరిగింది. ఇప్పుడు అలా మంగళంపల్లి బాలమురళీకృష్ణ అలా అన్నారు కదా అని ఆయనకి ఏమన్నా హిందూ దేవుళ్ళు అంటే చులకన, హిందూ ధర్మం మీద అభిమానం లేదా? ఆయన సంస్కృతి పూర్తిగా సనాతనం కదా. ఆయన ఎన్ని రామభక్తి కీర్తనలు ఎంత అద్భుతంగా పాడాడు. ఆయన రాముడి మీద, శివుడి మీద, అందరి మీద పాడాడు. ఆయన ఇంకా కృష్ణుడి మీద తక్కువ పాడాడేమో, పేరు బాలమురళీకృష్ణ అని పెట్టినా సరే. ఆయన ఆ సందర్భంలో, ఆ కాంటెక్స్ట్లో ఒక చిన్న ఒక రకమైన కొంటితనంతో ఆయన అలా చెప్పాడు. అదేదో పెద్ద వివాదం అయిపోతుంది, హర్ట్ అయిపోతుంది అన్న భయానక పరిస్థితులు ఉంటే ఆయన అంత స్వేచ్ఛగా పొరపాటును కూడా చెప్పేవాడు కాదు. ఎందుకంటే ఆయన ఇంటెన్షన్లో రాముని తక్కువ చేయాలన్న ఏం లేదు. ఆయనకి రాముడి మీద ఆయన అభిప్రాయం ఏంటి అంటే, ఆయన రాముడికి సంబంధించిన ఒక అద్భుతమైన కీర్తన ఉంది. ఆ కీర్తనలో రాముని ఎంతో స్తుతించి, కాబట్టి కాంటెక్స్ట్ బట్టి మనం అర్థం చేసుకోవాలి. మనకేంటంటే, ఒకడు సరిగ్గా అర్థం కానివాడు ఫస్ట్ ఏదో పోస్ట్ పెడతాడు, ఒరే రాజమౌళి ఏదో అనేసాడు, మన హిందూ ధర్మాన్ని అవమానించాడు రా అంటాడు. ఇంకా ఎప్పుడు చాలా ఈజీగా సనాతన ధర్మాన్ని రక్షించేద్దాం ఫేస్బుక్లో అనుకుంటారో వాళ్ళు అందిపుచ్చుకుని తిట్టడం మొదలు పెడతారు. అది ఈజీ కదా ధర్మాన్ని రక్షించడం. అతను చేసిన ఇంకా కొన్ని అచీవ్మెంట్స్లో నేను చెప్పాను కదా, ధర్మానికి, దేశానికి, జాతికి, తెలుగు జాతికి చాలా చేశాడని మొదట్లో చెప్పాను కదా. సో దాన్ని ఒక్కొక్కటి చెప్తున్నాను. అమెరికన్స్ డిస్కస్ చేసుకున్నది మన భారత జాతికి, మన దేశానికి, ఒక విధంగా తెలుగుకి చాలా గర్వకారణం. ఇక తెలుగు వరకు వస్తే, ఒక నార్త్ ఇండియాలో ఇది ఇంటర్వ్యూలో, నార్త్ ఇండియా కదా అమెరికాలో, వీళ్ళు అమెరికా వెళ్ళినప్పుడు మైక్ పెట్టి ఎవరో ఏదో అడుగుతుంటే ఈ సినిమా గురించి అడిగారు, RRR గురించి అడిగిన టైంలో అతను ఒక చిన్న కరెక్షన్ చేశాడు వాళ్ళని. దిస్ ఈజ్ నాట్ ఏ బాలీవుడ్ మూవీ, ఇది తెలుగు మూవీ, తెలుగు అనే లాంగ్వేజ్ మూవీ, తెలుగు నుంచి మిగతా వాటికి మేము డబ్ చేసాం అని చెప్పాడు. స్పెసిఫిక్గా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ దగ్గర తెలుగుని ఎలివేట్ చేయాల్సిన అవసరం ఏముంది? అర్జెంటుగా కరెక్షన్ చేసేయాల్సిన అవసరం ఏముంది? తను ప్రాంతీయవాది అనుకుంటారేమో అని భయం లేదు అతనికి. ఉన్నది చెప్పే అంతటి మంచి లక్షణాలు మనలో ఎంతమందికి ఉన్నాయి? అతనిలో ఎంతటి దైవ ప్రేరణ లేకపోతే అతనంతా సాధించేంత ఒద్దికగా ఉంటూ తన సంస్కృతిని
పరాయి గడ్డ మీదకి వెళ్ళినప్పుడు తన సంస్కృతి గురించి గొప్పగా మాట్లాడగలుగుతాడు. మీరు నేను చేయగలుగుతామా? అరవటం, వ్యక్తిత్వాలని కించపరచడం తప్ప. ఇక రాజమౌళి హిందీ ప్రదేశాలకు వెళ్తే లెజెండ్ అంటారు రాజమౌళిని, రాజమౌళి సార్ అంటారు. షారుఖ్ ఖాన్ లాంటి ఇంకా మిగతా స్టార్స్ ఎవరైనా ట్వీట్ చేస్తే రాజమౌళికి సంబంధించో ఆయన సినిమాకి సంబంధించి ఏమైనా ట్వీట్ చేస్తే, లేదా ఆయన బర్త్డే విషెస్ చెప్తూ విచిత్రంగా గారు అనే పదం చాలా ఈజీగా వాడుతున్నారు వాళ్ళు. అసలు ఈ గారు అనే పదం కేవలం రాజమౌళి సక్సెస్ సాధించి మన తెలుగు వాళ్ళకి పేరు తెచ్చిన తర్వాత నుంచి బాలీవుడ్ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మన తెలుగు ల్యాండ్స్కు, తెలుగు స్టేట్స్కి వచ్చినప్పుడు కాదు, వాళ్ళ ప్రాంతాల్లో నుంచి మన ఉద్దేశించి మాట్లాడినప్పుడు కూడా పక్కన గారు అని పెడుతున్నారు. అది రాజమౌళి తెచ్చిన గౌరవం మాత్రమే. కరణ్ జోహార్ స్పీచెస్ వింటే అర్థమవుతుంది. రాజమౌళి భారతీయ సినిమా గతిని మార్చేశాడు అంటే అర్థం ఏంటంటే, బాలీవుడ్ సినిమా రీజనల్ సినిమా అని ఉండేవి, ఇప్పుడు రీజనల్ సినిమా అనేది లేదు. రాజమౌళి అనే ఒక అతను వేసిన బాటలో ఈరోజు కన్నడ ఇండస్ట్రీ అత్యున్నత స్థాయికి ఎదిగింది. రాజమౌళి అనే వ్యక్తి బాహుబలి సినిమాతోటి కొత్త దారులు ఓపెన్ చేసి ఆ బౌండరీస్ చెరిపేయకపోతే కేజీఎఫ్ అనేది 2 పార్ట్స్గా వచ్చి పాన్ ఇండియాగా అయ్యేది కాదు, తర్వాత కాంతారా అయ్యేది కాదు. వచ్చేది ఎంత బాగా తీసినా రీజనల్ ఫిల్మ్గా ఉండిపోయేవి. ఎందుకంటే పాన్ ఇండియా అనే అవకాశం, ఐడియా కూడా లేదు. ఇంకొకటి, మనకు తెచ్చిన గౌరవం, రాజమౌళి తెచ్చిన గౌరవం, ఒక మణిరత్నం లాంటి లెజెండ్ పొనియన్ సెల్వం అనే సినిమా కథని ఎప్పటి నుంచో తన దగ్గర పెట్టుకుని అది తీయలేక, అంత పెద్ద సినిమాని 2.5 గంటలు ఎలా కుదించాలో తెలియక అలా పక్కన పెట్టుకుని కూర్చున్నాడు. ఆయనకు కూడా వయసు అయిపోతుంది. ఆయన రాజమౌళి బాహుబలి చూసిన తరువాత ఆయనకు ఒక్కసారి మళ్ళీ ఉత్సాహం వచ్చి, మళ్ళీ ఓపిక వచ్చి, మళ్ళీ కథన రంగంలో దూకుదామని పొనియన్ సెల్వాన్ని పట్టాలెక్కించాడు. సక్సెస్ఫుల్గా పూర్తి చేసి ఆయన స్వయంగా ఎన్నోసార్లు చెప్పాడు, రాజమౌళి అనే వ్యక్తి లేకపోతే పొనియన్ సెల్వం తీయలేకపోయేవాడిని, రాజమౌళి ఇచ్చిన ధైర్యమే అని. ఇలా ఇటు సౌత్ నుంచి నార్త్ వరకు, అక్కడ అమెరికా వరకు కూడా మనకు అంత గౌరవాన్ని తెచ్చిన వ్యక్తి ఇంకొకడు ఎవరైనా ఉన్నారా ప్రస్తుతం? ఏమన్యాయం చేశాడయ్యా మీకు అతను? అంటే ఒక వ్యక్తి సాధించిన విజయాలు కానీ, మనకు తెచ్చిన గుర్తింపు కానీ మనకేం అవసరం లేదు, క్షణాల్లో తొక్కి పారేస్తాం. చిన్న మాట చాలు. ఆ మాట మనకు సరిగ్గా అర్థం కాకపోతే వ్యక్తిత్వాన్ని తొక్కేస్తాం, వాళ్ళని గుర్తించడం. మనిషికి ఉన్న సహజ లక్షణం ఏంటంటే, ఈ జెలసీ పీపుల్కి, కడుపు మంట జనాలకి ఒక ఎదిగిన వ్యక్తి మీద బాగా జెలసీ ఉంటుంది. అన్కాన్షియస్గానే ఎలాగైనా అతని కిందకి లాగేయాలని ఒక తపన ఎక్కడో ఉంటుంది. తమ స్థాయిల్లో ప్రదర్శించుకుంటూ ఉంటారు తిట్టడం ద్వారా. ఒక పెద్ద సాధించిన వ్యక్తిని తిట్టడం ద్వారా మనం గొప్పవాళ్ళు అయిపోతామని అనే ఒక షార్ట్ కట్, ఒక అవగాహన లేమి. రాజమౌళి సాధించిన విజయాల్ని మీరు బాలీవుడ్ వెళ్ళి అడగండి, చెప్తారు. రాజమౌళి అంటే ఎంత గౌరవిస్తారో అక్కడ తెలుస్తుంది. అమెరికా వెళ్ళండి, అక్కడ తెలుస్తుంది. తమిళనాడు వెళ్ళండి, అక్కడ తెలుస్తుంది. ఈ విమర్శించే వాళ్ళు రాజమౌళిని విమర్శించడానికి అసలు ఏవైనా అర్హత ఉందా? అసలు వాళ్ళ జీవితాల్లో అతను సాధించిన దాంట్లో 1,00,000 వంతైనా సాధించారా? తిట్టడం చాలా ఈజీ కాబట్టి సాధించిన వాడిని ఈజీగా తిడతారు. హిందూ ధర్మానికి, నేను మొదట్లో చెప్పినట్టు హిందూ ధర్మానికి, ఈ జాతికి, తెలుగు జాతికి గౌరవం తెచ్చిన వాడు ఎవరు? మనవా, రాజమౌళియా అన్నాను కదా. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు జాగ్రత్తగా ఓపెన్ మైండ్తో వింటే రాజమౌళి మాత్రమే నిజమైన సనాతన ధర్మ రక్షకుడు. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, మగధీర టైంలో, ఇప్పుడంటే కొంచెం ఈ అవేర్నెస్ హిందువుల్లో బాగా పెరిగింది ప్రస్తుతం. మగధీర టైంకి అతనికి ఎటువంటి అవసరం లేకపోయినా పునర్జన్మలోనే కాన్సెప్ట్ ఏమాత్రం ఇబ్బంది లేకుండా పునర్జన్మల్ని చక్కగా పెట్టి చూపించాడు. దాంట్లో షేర్ ఖాన్ అనే క్యారెక్టర్ ముందు ఫైటింగ్ స్టార్ట్ చేస్తూ ఈ హీరో హరహర మహాదేవ్ అని నినాదాలు చేస్తూ ఫైట్ చేస్తాడు. ముందుగా శివుడి విగ్రహం ముందు మొక్కుతాడు. ఆ కత్తి చాలా షైన్ అవుతున్న కత్తి ఉంటుంది. ఆ కత్తిలో మన శివుడి మొహం రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది.
హరహర ఆ సినిమా నిండా మీకు హిందుత్వం విపరీతంగా కనిపిస్తుంది, ఎంతో ఉన్నతంగా. ఆ తర్వాత బాహుబలి. ఇప్పుడు మీరు నార్త్ ఇండియాలో సౌత్ సినిమాలు చాలా బాగుంటాయని కామెంట్స్ పెట్టేవాళ్ళు హిందీ జనాలు. మేము సౌతే ఇష్టపడతాం, సౌత్ మూవీస్ వాళ్ళు కల్చర్ మెయింటైన్ చేస్తున్నారని చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. బాలీవుడ్ని వాళ్ళే తిడుతూ ఉంటారు హిందీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసిన కామెంట్స్లో ఫస్ట్ సౌత్ వాళ్ళకి హిందీ వాళ్ళు కనెక్ట్ అయింది బాహుబలితో. బాహుబలిలో హీరో శివలింగాన్ని ఎత్తుకుని వెళ్తున్న దృశ్యాన్ని, పీకేలో శివుణ్ణి అమీర్ ఖాన్ అవమానించిన ఆ దృశ్యాన్ని ఒక అటు ఇటు ఫోటోగా తీసి పెట్టి, దిస్ ఈజ్ హౌ సౌత్ రెస్పెక్ట్స్ అవర్ ఇండియన్ కల్చర్, దిస్ ఈజ్ హౌ బాలీవుడ్ డెస్ట్రాయ్స్ అవర్ కల్చర్ అని స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఓకే, హిందుత్వానికి కొంచెం అనుకూలంగా తీస్తే వీళ్ళు ఆదరిస్తారన్న విషయం కన్నడ వాళ్ళకి తెలిసింది, మన వాళ్ళకి తెలిసింది. ఆ తర్వాత కార్తికేయ వచ్చినా, ఆ తర్వాత ఇంకా కాంతార అంత హిట్ అయినా, మన నుంచి ఇంకా రీసెంట్ మిరాయి వచ్చిన, ఇవన్నీ కూడా రాజమౌళి మనందరికీ వేసిన ఒక భిక్ష అని అనకూడదు కానీ రాజమౌళి మనందరికీ ఇచ్చిన గిఫ్ట్. ఇటువంటి వ్యక్తిని ఒక చిన్న స్టేట్మెంట్ అంటే తోటి హిందువుల మీదే పడిపోయి రోడ్డు మీదకి లాగేస్తాం, సినిమాలు ఆపేస్తాం అనే ఈ ఉన్మాదం, ఇదే హిందుత్వం? అతను అసలు ఒక టైటిల్ లాంచ్కి ఇంటర్నేషనల్ మీడియా వచ్చిన సందర్భం ఎక్కడైనా ఉందా? ఇంటర్నేషనల్ మీడియా వారణాసి ఫిల్మ్ టైటిల్కు ఆ టైంకి ఆ లాంచ్కి వచ్చింది. ఇదేమన్నా సినిమా రిలీజా? దానికి ఎందుకు వచ్చారు ఇంటర్నేషనల్ మీడియా? ఇంటర్నేషనల్గా ఒక రాజ్యంలో ఒక స్టెప్ వేస్తే అమెరికాలో కూడా ఒక ఆసక్తిగా ఇటు చూడడం మొదలుపెట్టారు. అది ఎవరికి గౌరవం? మనకు కాదా? ఒక మనిషి ఇంకెంత చేయాలి? అటువంటి వ్యక్తిని, అంత సాధించిన వ్యక్తిని ఒక పావలాకి పని చేయని ఒకడు వచ్చి ఒరే రాజమౌళి అంటాడు. సిగ్గుపడద్దా? ఇవన్నీ ఏంటంటే ఆలోచన లేని వాళ్ళు, మాటలకి చేతలకి ఆ రెండింటిని గమనించలేని వాళ్ళు చేసే అత్యుత్సాహమైన పనులు. అంటే ఆలోచన శక్తిని లేనివాడు ఏం చేస్తారంటే ఒక బేసిక్ లెవెల్లో ఉంటాడు. ఎవడేదో అంటాడు, వీడికి నచ్చని మరుక్షణం వీడి ఈగో హర్ట్ అవుతుంది, వాడిని తిట్టేయాలి. ఇప్పుడు ఈ రాజమౌళిని తిడుతున్న వాళ్ళందరూ వాళ్ళ పర్సనల్ ఈగోని సాటిస్ఫై చేసుకోవడం తప్ప, వాళ్ళ పర్సనల్ కక్షలు తీర్చుకోవడం తప్ప ధర్మానికి సంబంధం లేదు. కానీ సనాతన ధర్మాన్ని ముసుగేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ 2 హిందూ సంస్థలు నేను మెచ్చుకోవాలి. నేను ఆల్రెడీ ఒక ఆయనకి నేను పెట్టిన పోస్ట్ కూడా ఆయన చూశారు. నేను ఒక ఇద్దరు వ్యక్తులు మాత్రం చాలా బాధ్యతగా స్పందించారు. ఈ రాజకీయ నాయకులను పక్కన పెట్టండి. రాజకీయ నాయకులు ఎప్పుడు ఉద్రిక్తతలు పెంచడానికి చూస్తారు తప్ప వాళ్ళు రాజకీయంగా ఓకే, వాళ్ళ అవసరమైన పార్టీలు హిందూ ధర్మం వరకు చూసుకుంటే హిందూ ధర్మానికి పార్టీలు అవసరం. బట్ కొన్ని అంశాల్లో రాజకీయ నాయకుల మాటలు మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు చాలా డ్రామాటిక్గా మాట్లాడడానికి, జనాల్లో ఆ ఉద్రేకాన్ని పెంచటం, దానికి అలవాటు పడిపోయి ఉంటారు. బట్ నిజంగా గ్రౌండ్లో పనిచేస్తూ ఏది హిందూ ధర్మానికి అవసరం, ఎవరి హిందూ ధర్మానికి ఉపయోగం, మాటలకి చేతలకి ఏది హిందూ ధర్మానికి ఎక్కువ లాభం నష్టం చేస్తుందని అది తెలిసిన 2 ప్రముఖ హిందూ సంస్థలు, ఆ 2 సంస్థల అధ్యక్షులు కూడా వాళ్ళిద్దరు మాత్రమే చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడారు. రాజమౌళి మాటలు ఏమాత్రం ప్రమాదకరం కాదు, అతని చేతలు హిందూ ధర్మానికి చాలా ఉపయోగం, అతని అవసరం ఉంది మన జాతికి అని గుర్తించిన ఆ ఇద్దరు చాలా బాగా చెప్పారు. వాళ్ళే కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్. వీళ్ళిద్దరూ నిజంగా హిందూ ధర్మాన్ని ముందుకు నడిపించడానికి అర్హతలు ఉన్న వాళ్ళని ఈసారి ప్రూవ్ చేసుకున్నారు. కానీ ఇంతమంది వెర్రెత్తిపోతున్నారు అని బ్యాలెన్స్డ్గా మాట్లాడారు, కానీ వాళ్ళకి అట్లీస్ట్ కొంచెం సెన్సిబుల్గా మాట్లాడారు వాళ్ళు. సో ఒక వ్యక్తి సాధించింది ఏంటి అనేది అతని చేతలు బట్టి చూస్తుంది, మాటలు బట్టి కాదు. అతని చేతలేంటి, మాటలేంటి. మీ మాటలు ప్రమాదకరం, రాజమౌళి మాటలు ప్రమాదకరం కాదు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.